నమస్కారం. ఈ ప్రశ్నకు బదులైదు ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ జొన్నలగడ్డ. ఈ రోజున నేను ఒక వీడియో పెట్టాను ఈ వీడియోకి ముందు. అది పొత్తా, కుత్తుకుపై కత్తా అని. ఆ వీడియోలో నేను చాలా విషయాలు చర్చించాను. దాని కొనసాగింపే ఈ వీడియో. అందులో ఏం చెప్పానంటే, బీజేపీకి, టీడీపీకి పొత్తుకు విత్తు ఎప్పుడు పడింది, ఎందుకు పడింది, ఎలా పడింది అనేది నాకున్న ఆలోచనతో, నాకున్న అభిప్రాయాలతో ఆ వీడియో చేయడం జరిగింది. అయితే అది పొత్తు టీడీపీకి అవసరమా, అనివార్యమా అన్నప్పుడు అనివార్యమనే చెప్పాను. అదెందుకో ఆ వివరణ ఇప్పుడు ఇస్తాను. ఉదాహరణకి ఒక పిచ్చోడి చేతిలో రాయి ఉంటే మనం భయపడతాం. అదే పిచ్చోడి చేతిలో కత్తి ఉంటే ఇంకెంత భయపడతాం. ఆ కత్తున్న పిచ్చోడి చేతిలో అధికారం ఉంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ పిచ్చోడిని, ఆ ఉగ్రవాదిని, ఆ అరాచకవాదిని ఒక నియంత చేరదీస్తే అది ఇంకెలా ఉంటుంది ఊహించండి. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ నియంతతో పొత్తు అనివార్యం కాక ఇంకేమవుతుంది? ఆ పరిస్థితి తెలుగుదేశానికి వచ్చింది అని నా అభిప్రాయం నేను చెప్పడంలో నేను ఎలాగా ఏ విధమైన ఇబ్బంది పడదలుచుకోలేదు. ఎందుకంటే వాస్తవాలు వేరుండొచ్చు, అభిప్రాయాలు వేరుండొచ్చు. అభిప్రాయాలు చెప్పడానికి ఖచ్చితంగా ఈ దేశంలో స్వేచ్ఛ అయితే ఉంది. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఏకీభవించమని కానీ ఏకీభవించవద్దని కానీ అది నా ఉద్దేశం కాదు. ఎవరికి చెప్పే ఉద్దేశం లేదు. కాకపోతే వాస్తవాలు ఇలాగే ఉంటాయి అనేది ఒక వైపు నుంచి ఆలోచించే వాళ్ళకి రెండో వైపు నుంచి కూడా ఆలోచిస్తే నిజాలు తెలుస్తాయని చెప్పడం కోసం ఈ ప్రయత్నం. అయితే అంత భయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే 2019లోనే అధికారంలో ఉన్న టీడీపీ చేతుడికి చేష్టలుడు చూడాల్సి వచ్చింది. కోడెల శివప్రసాద్ లాంటి వ్యక్తిని రోడ్డు మీద చక్కా చింపి ఈడ్చి మరీ కొట్టారు. అంటే అధికారం చేతిలో లేకపోయినా ఆ రోజున జగన్ ప్రతిపక్షంలో ఉండి ఎంతటి అరాచకాన్ని సృష్టించాడో అది కేవలం బీజేపీ అండతో. ఆ రోజు బీజేపీ ఏ విధంగా అష్టదిగ్బంధనం చేసి అటు ఐటీని కానీ, ఇటు ఈడీని కానీ, సిబిఐని కానీ రకరకాల రాజ్యాంగ సంస్థల్ని తన చెప్పుజాతల్లో తీసుకుని టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఏ విధంగా పురుకొల్పింది, ఉసుకొల్పింది, ఆ విధంగా చంద్రబాబు నాయుడు పతనానికి ఏ విధంగా ఆ రోజు ప్రయత్నించింది అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటప్పుడు మరి ఈ రోజున అధికారం చేతిలో ఉన్న జగన్ ఎదుర్కోవాలంటే సాధ్యమా? టీడీపీకి ఒంటరి పోరాటం చేయటం సాధ్యం కానప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి నేను ఈ విధమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు తన నిస్సహాయతను అనుకోండి, లేకపోతే రాష్ట్రపతులకు అన్యాయం జరగకూడదనే ఒక ఆవేదన కానివ్వండి, ఏదైనా మొత్తంగా తను మళ్ళీ ఈసారి జగన్ ప్రభుత్వాన్ని, జగన్ని గద్దె దించకపోతే రాష్ట్రపతులు అన్యాయం అయిపోతారు అనే ఒకే ఒక కారణంతో ఈ రోజున బీజేపీతో పొత్తుకి అనివార్యమైన పరిస్థితుల్లో చేయగలపాల్సిన వచ్చింది అనేది నా అభిప్రాయం మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇప్పుడు టీడీపీ బీజేపీతో, జనసేనతో కలిసి మరి ఎన్నికలకి సమాయత్తం అవుతుంది. నిజానికి బీజేపీ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. అలాంటి కత్తిని హత్తుకోవడం అంటే ఎలా ఉంటుంది? కానీ అలాంటి సాహసాన్ని మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకుని ముందుకి ఎలా వెళ్తాడు అనేది చూడాలి. ఎందుకంటే ఇక్కడ టీడీపీ గెలిచినా కూడా, జగన్ ఓడినా కూడా జగన్కి వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే మోడీ జగన్ ఇప్పుడు కాపాడుతూనే ఉంటాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టే ఇన్నాళ్ళు, ఇన్నేళ్ళు, ఈ 10 ఏళ్ళు జగన్ బెయిల్ మీద బయట ఉండగలిగాడు. ఇది వాస్తవం కాదా? బీజేపీ తెలిసి ఆడుతున్న నాటకం కాదా? అందుకే 2019లో చంద్రబాబు శిరస్సు వంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అభ్యర్థించాడు. రేపు రాష్ట్రం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అమరావతి ఆగిపోకూడదన్నా, పోలవరం పూర్తవ్వాలన్నా మరోసారి తెలుగుదేశాన్ని గెలిపించండి, అభివృద్ధికి మీరు ఓటేయండి అన్నాడు. కానీ ఆ రోజు ప్రజలు విజ్ఞతతో ఆలోచించలేదు. కాబట్టే నేడు ఈ దుస్థితి వచ్చింది. ఇటు ప్రజలు ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు, అభివృద్ధి వెనకపోయింది. అటుపక్క తెలుగుదేశం అధికారం కోల్పోయి చేష్టలుడికి ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల తరపున పోరాడిన ఏమీ న్యాయం చేయలేకపోయింది.
కాబట్టి ఈ రోజున అనివార్యమైన పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబుకి కానీ ఏర్పడ్డాయి బీజేపీతో చేతులు కలపడానికి. ఇది వాస్తవం అని ప్రజలు అర్థం చేసుకోగలిగితే, విద్యతో ఆలోచించగలిగితే, చేసిన తప్పుల నుంచి తప్పిదాల నుంచి బయటకు వచ్చి ఈసారి ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని, ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని నెగ్గించుకోవటం ఒక చారిత్రక అవసరమని ఈరోజు ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ విషయాల గురించి మరోసారి మరింత వివరంగా విస్తృతంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతవరకు నమస్కారం. మీ జేఎస్ఆర్.